లైఫ్లో కొన్ని డిపార్చర్స్ టికెట్ లేకుండా జరుగుతాయి. వన్ డే యూ వేకప్ అండ్ రియలైజ్ ద పీపుల్ హూ వన్స్ ఫెల్ట్ లైక్ హోమ్ ఇప్పుడు జస్ట్ అ స్టాప్ ఓవర్లా అనిపిస్తారు. నో ఫైట్స్, నో డ్రామా, జస్ట్ డిస్టెన్స్. స్టే టిల్ ది ఎండ్. Maybe you'll see your own story hidden between these lines. And maybe you'll finally understand why some people are not meant to walk with you forever. ఎవరిని మనం ఎప్పుడు దూరం అవుతామో చాలాసార్లు మనకే తెలియకుండా దూరం అయిపోతాం. ఒకసారి రాత్రి 10 టైం బాల్కనీలో నేను ఒకటి నిల్చుని సిటీ లైట్స్ని చూస్తున్నా. అండ్ సడన్లీ వన్ థాట్ హిట్ మీ. ఏంటి, మనం అన్ని ఇయర్స్ కలిసి నవ్విన ఆ పీపుల్ ఇప్పుడు ఎందుకు డిస్టెన్స్లో ఫీల్ అవుతున్నాం? ఫోన్లో ఓల్డ్ వాట్సాప్ గ్రూప్ సైలెంట్, లాస్ట్ మెసేజ్ 6 months బ్యాక్. ఆ సీన్ ప్లేడ్ ఇన్ మై మైండ్. 2017లో మీ అండ్ మై ఫ్రెండ్ ఎవ్రీ ఈవినింగ్ టీ స్టాల్లో మీట్ అయ్యేవాళ్ళు. ర్యాండమ్ డ్రీమ్స్, యూస్లెస్ జోక్స్, బిగ్ ప్లాన్స్, లైఫ్ సింపుల్గా ఉంటుంది. బట్ ఇప్పుడు కాన్వర్సేషన్స్ బికేమ్ లెట్స్ క్యాచ్ అప్ సమ్ టైమ్ టైప్. సమ్ టైమ్ దట్ నెవర్ కమ్స్. నాట్ బికాస్ ఆఫ్ ఫైట్స్, కానీ ఒక క్వయట్ సెపరేషన్ ఉంటుంది. మనం మార్చిపోతున్నాం కదా. కొన్ని ఫ్రెండ్షిప్స్ బ్రేక్ అవుతాయి, కొన్ని జస్ట్ ఫేడ్ అయిపోతాయి. అండ్ మేబీ దట్స్ ఓకే. నేను ఆ బాల్కనీలో నిల్చుంటే వన్ స్మాల్ ఫీలింగ్ కేమ్. పీపుల్ చేంజ్, స్కెడ్యూల్స్ చేంజ్, ఇంటెన్షన్స్ చేంజ్. బట్ మనం మార్చిపోయే సైలెన్స్ని మాత్రం అప్రిషియేట్ చేయడం నేర్చుకుంటాం. ఇది అడ్వైస్ కాదు, జస్ట్ అన్ ఆబ్జర్వేషన్. లైఫ్ సమ్టైమ్స్ రిమూవ్స్ పీపుల్ జెంట్లీ, లైక్ అ సీన్ ఫేడ్ అవుట్ ఇన్ అ ఫిల్మ్. నో డ్రామా, నో బ్యాక్గ్రౌండ్ స్కోర్, జస్ట్ అ సాఫ్ట్ కట్. ఒక సండే మార్నింగ్ ఫోన్లో ఒక ఫెమిలియర్ నేమ్ బ్లింక్ అయింది. బట్ ఐ డెంట్ పికప్. నాట్ బికాస్ ఆఫ్ ఈగో, బట్ బికాస్ కాన్వర్జేషన్కి పాయింట్ లేదు అని ఫెల్ట్ అయింది. ఇట్ హ్యాపెన్స్. మనం ఎవరిని రీచ్ అవ్వకపోవడం వాళ్ళని మనం ఇష్టం లేదు అని కాదు. జస్ట్ దాట్ పాత్స్ ఆర్ డిఫరెంట్ నౌ. ఇయర్స్ బ్యాక్ స్కూల్ డేస్లో ఒక ఫ్రెండ్ ఉండేవాళ్ళు. వీ యూస్ టు టాక్ లైక్ దెర్ ఇస్ నో టుమారో. మిడ్ నైట్ కాల్స్, డ్రామా, డ్రీమ్స్, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇఫ్ వీ మీట్ ఇన్ అ సూపర్ మార్కెట్, బోత్ స్మైల్ పొలైట్లీ, లాంగ్ టైమ్, బిజీలో ఉన్నావు కదా, అలా స్మాల్ టాక్. సీన్ జెంటిల్గా క్లోజ్ అయిపోతుంది. అండ్ దట్స్ వెన్ ఐ రియలైజ్ సంథింగ్. డిస్టెన్స్ డజంట్ మీన్ యాంగర్. సమ్టైమ్స్ గ్రోత్ జస్ట్ నీడ్స్ సైలెన్స్. లైఫ్లో మనం షేర్ చేసే కొన్ని పేజెస్ కొన్ని మందికి ఒక చాప్టర్ మాత్రమే. దే హ్యాడ్ అ రోల్, లిమిటెడ్ టైమ్ క్యామియో, నాట్ ద హోల్ మూవీ. అండ్ వెన్ దోస్ క్యారెక్టర్స్ ఎగ్జిట్, ద స్టోరీ స్టిల్ కంటిన్యూస్. ఆ మూమెంట్లో నేను రియలైజ్ అయ్యాను, ఇట్స్ నాట్ బిట్రేయల్, ఇట్స్ నాట్ లాస్, ఇట్స్ జస్ట్ లైఫ్ బికమింగ్ క్వైట్ ఇన్ ప్లేసెస్ వేర్ ఇట్ యూస్ టు బి లౌడ్. ఒక డస్క్ టైం, ఆరెంజ్ స్కై, మెలో బ్రీజ్. నేను రోడ్ మీద వాక్ చేస్తున్నా, హెడ్ ఫోన్స్లో సాఫ్ట్ మ్యూజిక్. సడన్లీ వన్ థాట్ కేమ్. వై డూ వీ అవుట్గ్రో పీపుల్ వితౌట్ ట్రయింగ్? దెన్ మై ఓన్ మెమరీ ఆన్సర్డ్. నేను 22 years ఓల్డ్ ఉన్నప్పుడు చాలా ఇమ్మెచ్యూర్ ఒపీనియన్స్ ఉండేవి. పెద్దగా ఏం థింక్ చేసేవాడిని కాదు. లైఫ్ని లైట్గా తీసుకున్నా. అ గ్రూప్ అరౌండ్ మీ, సేమ్ వైబ్. బట్ స్లోలీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి, ఎక్స్పీరియన్సెస్ మెచ్యూర్డ్ మీ. బట్ దే స్టిల్ సేమ్ ప్లేస్, సేమ్ కాన్వర్జేషన్స్, సేమ్ ప్యాటర్న్స్. సో న్యాచురలీ మై స్టెప్స్ కొంచెం ఫాస్ట్ అయ్యి, దేర్ పేస్ స్లోగా ఉంది. గ్రోత్ ఆల్వేస్ కాస్ట్ సంథింగ్. సమ్టైమ్స్ ఇట్ కాస్ట్ పీపుల్. అందరి జర్నీ సెపరేట్. మనకి మెచ్యూరిటీ వచ్చిందంటే వాళ్ళని లెస్గా అని కాదు. జస్ట్ టైమ్ ఈస్ పుల్లింగ్ అస్ ఇంటూ డిఫరెంట్ సీన్స్. లైక్ 2 characters ఇన్ అ మూవీ. ఇనిషియలీ సేమ్ స్క్రీన్లో ఉంటారు, బట్ లేటర్ స్క్రిప్ట్ వాళ్ళని సెపరేట్ ఫ్రేమ్స్లో తీసుకుంటుంది. అండ్ ద జెంటిల్ ట్రూత్, యూ కాంట్ క్యారీ ఎవ్రీ వన్ ఇంటూ యువర్ నెక్స్ట్ సీజన్. A thought that hurts but heals later. నేను ఒక క్యాఫేలో కాఫీ సిప్ చేస్తున్న, బ్యాక్గ్రౌండ్లో సాఫ్ట్ ఇండీ మ్యూజిక్. సడన్లీ I saw someone who once meant the world to me, but now we exchanged just a nod. No spark, no excitement, just 2 people who once shared a long chapter, now strangers with past memories. That moment జెంటిల్గా హార్ట్లో ఒక పించ్ ఫీల్ అయింది. నాట్ సాడ్నెస్, జస్ట్ రియలైజేషన్. వీ డింట్ ఫైట్, వీ డింట్ బ్రేక్,
We just stopped understanding each other. లైఫ్ అంటే అదే కదా, ఎప్పుడు కంఫర్ట్ ఇచ్చే పీపుల్ ఒక స్టేజ్ తరువాత కంఫర్ట్గా లేకపోవచ్చు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే చాలా సింపుల్. అప్రిషియేట్ దేర్ చాప్టర్ బట్ డోంట్ ఫోర్స్ దెమ్ ఇన్ టు ద నెక్స్ట్ వన్. దట్స్ ఇట్. Sometimes, the kindest thing you can do for yourself is to not hold people tighter than their time. Okka night walk. Street lights, light breeze, little cold. నేను స్లోగా వాక్ చేస్తూ థింకింగ్ అబౌట్ ఎవ్రీవన్ హూ ఎంటర్డ్ అండ్ క్వైట్లీ లెఫ్ట్. వన్ బై వన్ ఫేసెస్ ఫ్లాష్ ఇన్ మైండ్. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ లవర్స్, strangers who felt like home for a while. And suddenly, one soft thought came. People are seasons. Not everyone is meant to stay till the last scene. And maybe it's okay to let people go without guilt. Because growth doesn't mean leaving them behind. It just means you're walking a path that fits your soul now. And if anyone is meant to walk with you again, life always brings them back. In another chapter, another form, another timing.